కానీ ప్రభు చేయబోయే కార్యములకు ఇదే ప్రారంభం. ఆమేన్. ఈ ముగింపులో నుండి దేవుని యొక్క కార్యాలు ప్రారంభమవునుగాక. కొంచెం గట్టిగా ఉత్తరమే చెప్పండి. ఈ ముగింపులో నుండి దేవుని కార్యములు మన ఎడల, మనం సంఘం పట్ల, దైవజనుల పట్ల, కూడి వచ్చిన ప్రతి ఒక్కరి పట్ల ప్రారంభించబడునుగాక. ఆమేన్. ఈ కూటము అయ్యేలోగా దేవుడు మిమ్మల్ని బలముగా దర్శించునుగాక. ఇప్పటికే మీ లోయలేంటో దేవుడు మీకు తెలియపరిచాడు. ఇప్పటికే నేను ఎలా కరిగిపోతానో ప్రభు మాట్లాడాడండి. నిజంగా ఈ వాక్యాలు వింటున్నప్పుడు దేవుని మనసు అర్థమవుతుంది. ప్రభువా, నువ్వెంత గొప్ప దేవుడువో అలా కేకలు పెట్టు. అలా కేకలు పెట్టి దేవుని ఘనపరచలని హృదయము మనకు కలుగుతూ ఉంది. దేవునికి స్తోత్రం. ఈ దినాన ఒక చిన్న వాక్య భాగాన్ని మీ మధ్య నేను పంచుకుంటాను. పరిశుద్ధ గ్రంథంలో నుండి దావీదు గారు రచించినటువంటి ప్రధాన గాయకునికి కీర్తన కనబడుతుంది. 56వ కీర్తన 9వ చరణాన్ని ఒకసారి చదువుకుందాం. నేను మొర్రపెట్టు దినమున నా శత్రువులు వెనుకకు తిరుగుదురు. దేవుడు నా పక్షమున ఉన్నాడని నాకు తెలియను. దేవుని బట్టి నేను ఆయన వాక్యమును కీర్తించెదను. యెహోవాను బట్టి ఆయన వాక్యమును కీర్తించెదను. నేను దేవుని యందు నమ్మిక ఉంచి ఉన్నాను. నేను భయపడను. నరులు నన్నేమి చేయగలరు? నరులే కాదు, ఏ శక్తులు కూడా మనలను ఏమీ చేయలేవో. ఆమేన్ చెప్పండి గట్టిగా ఒకసారి. హల్లెలూయా. ఈ 40 దినాలు పోరాటం దేనికి? ఈరోజు ఈ ప్రత్యేకమైన కూటము దేనికో తెలుసా? ఒక మాట చెప్తున్నాను. 2 కారణాలు ప్రధానంగా ఉన్నాయి. ఒకటి, నీ శత్రువులు నీ ఎదుటి నుండి వెనకకు వెళ్ళిపోదురుగాక. రెండవది, నీ పక్షముగా దేవుడు ఉన్నాడు అనే కను దృష్టితో అనేకులు మన పట్ల దేవుడు చేయబోయే కార్యములు చూతురుగాక. 2 కారణాలు. ఒకటి, నీ శత్రువు వెనక్కి వెళ్తుంది. దేవుని నీ పక్షముగా కార్యము చేయబోతున్నాడు. ఆమేన్. హల్లెలూయా. కీర్తనకారు దావీదుకి దేవుడు లక్షణాలు బాగా తెలుసండి. ఇందాక సేవకులు చెప్తున్నప్పుడు అవును అవును అవును, ఏ మాట కూడా అవి కాదనడానికి లేనట్టుగానే దేవుడు వాక్యం మాట్లాడుతూ వచ్చాడు. నేను కూడా అంగీకరిస్తున్నాను. నేనే కాదు, ప్రపంచంలో ఏ సేవకుడు ఉన్నా, ఏ విశ్వాసి ఉన్నా, దైవ చిత్తములో నిలబడిన వారు అందరూ ఒప్పుకోవలసిన విషయం ఏంటంటే ఆయన మాటే వాస్తవము, ఆయన వాక్యమే సత్యము. దేవునికి స్తోత్రాలు. ఆయన అంటున్నాడు, నేను ప్రార్థించగా, లేకపోతే నేను మనవి చేయగా ఏమవుద్దో తెలుసా? నా శత్రువులు వెనక్కి వెళ్తారు. రెండవది, నా దేవుడు నా పక్షమున కార్యము చేస్తాడు. ఉన్నారని తెలుసుకుంటారు. దేవునికి స్తోత్రాలు. సోదరులారా, ఈరోజు ఒక మాట నీకు చెప్పడానికి ఇష్టపడుతున్నాను. నీ మొర ఏం చేస్తుందో తెలుసా? నీ శత్రువుని వెనక్కి లాగుతుంది. నీ ప్రార్థన ఏం చేస్తుందో తెలుసా? నీ వ్యాధిని వెనకలాగుతుంది. నీ మొర పెట్టడము అనే ఈ దినాల్లో దేవుడు ఏ కార్యం చేస్తాడంటే నీ శ్రమను ఆయన గొలుసులతో వెనకలాగుతున్నటువంటి ఘడియలు. ఇందాక వాక్యం చెప్పినట్లుగా సంసోన్ని తాళ్లతో కట్టారు. ఆ తాళ్లతో ఉన్నటువంటి శ్రమల్ని, ఆ తాళ్ళనే దేవుడు ఈ రోజు నుండి వెనక్లాగబోతున్నాడు. ఆ తాళ్ళను దేవుడు సంపూర్ణంగా వెనక్లాగునగాక. ఆమేన్. హల్లెలూయా. ఒక మాట, నిన్ను ఏదైతే వెనకలాగుతుందో, ఏదైతే నిన్ను కృంగదీస్తుందో, ఏదైతే నిన్ను నెలగొడుతుందో అది నీకే తెలుసు. అది నీకే తెలుసు. ఏ విషయంలో దుఃఖపడుతున్నావో అది నీకే తెలుసు. ఏ విషయంలో కన్నీరు గారుస్తున్నావో అది నీకే తెలుసు. దేని కొరకు హృదయం కొట్లాడుకుంటుందో అది నీకే తెలుసు. నీకు తెలిసినటువంటి దానిని దేవుడు వెనక్లాగబోతున్నాడు. ఒకసారి ఆమేన్ చెప్పండి. ఆమేన్ చెప్పండి. ఆమేన్ చెప్పండి గట్టిగా. హల్లెలూయా. హల్లెలూయా. దావీదుకు ఒకటి తెలుసు. ఏమిటంటే అతడు ప్రార్థన చేయగా ఏమొద్దంటున్నాడు తెలుసా? నా శత్రువులు వెనక్కి వెళ్ళిపోతారు.
మరలా చెప్పండి, దావీదుకేం తెలుసు? అతడు ప్రార్థించగా, గట్టిగా ఈ మాట అందరూ బయట ఉన్నవారు లోన ఉన్నవారు అందరూ చెప్పండి, ఉచ్చరించండి, వాక్యాన్ని ఉచ్చరించండి. మనం మాట్లాడితే దేవుడు మనతో మాట్లాడతాడు. ఒకసారి గట్టిగా చెప్పండి. చెప్తున్నాడు, నేను నా దేవునికి ఎప్పుడైతే నేను మొర పెడతానో అప్పుడే నా శత్రువులు వెనక్కి వెళ్ళిపోతారు. గట్టిగా చెప్పండి, ఎప్పుడైతే నా దేవునికి నేను మొర పెడతానో అప్పుడే నా శత్రువులు వెనక్కి వెళ్ళిపోతారు. ఆమేన్, హల్లెలూయా. ఇది బలమైన ఆయుధం. కన్నీరు ఎంత బలమైనదో ఆ కన్నీటి ప్రార్థన అంత బలమైనది. స్తోత్రాలు చెప్పండి. కన్నీరు కాచడము ఒక ఎత్తు అయితే కన్నీటితో ప్రార్థించడం మరొక ఎత్తు. దేవునికి మహిమ కలుగునుగాక. దావీదుకు తెలుసు, ఈరోజు నువ్వు బాగా తెలుసుకోవాలి, నా దేవునికి మొర పెడితే నా శత్రువు వెనక్కి వెళ్ళిపోతాడు. రెండో, దావీదుకు తెలుసు, నేను నా దేవునికి మొర పెట్టినప్పుడు శత్రువు ఎప్పుడైతే వెనక్కి వెళ్ళిపోతాడో అప్పుడు ప్రజలందరూ ఏమి నమ్ముతారంటే యెహోవా నా పక్షముగా ఉన్నారని అనేకులు నమ్ముతారు. దేవునికి స్తుతి కలుగునుగాక. ఇలాంటి ఒక ప్రార్థన దావీదు జీవితకాలంలో ప్రార్థన చేశాడండి. బైబిల్ గ్రంథములో విశ్వాసులు కానీ, సేవకులు కానీ, ప్రవక్తలు కానీ పలికిన మాటల్లో ఏది లేనిది వారు పలకలేదు, ఏది చేయలేనిది వారు చెప్పలేదు. దేవుడు ఏమై ఉన్నాడో అది మాత్రమే వారు ఈ లోకంలో మనందరికీ గ్రంథం ప్రకారంగా చూపించారు. ఆ గ్రంథము చదువుకున్న మనము వాళ్ళను చూస్తూ నేర్చుకోవాలి, వాళ్ళని ఎరుగుతూ మనం కూడా గుర్తిరగాలి. నేను మాట చెప్తాను, 40 దినాలు దేనికంటే నీ శత్రువు వెనకపోవడానికి. 40 దినాలు దేనికంటే నీ పక్షముగా ఉన్నది మానవుడు కాదు, నీ పక్షముగా ఉన్నది ఒక వార్డ్ నెంబర్ కాదు, నీ పక్షముగా ఉన్నది ఒక ఊరిలో ఎమ్మెల్యే కాదు, నీ పక్షముగా ఉన్నది ఒక రాష్ట్రాన్ని పరిపాలించే సీఎం కాదు, నీ పక్షముగా ఉన్నది ఒక దేశంలో కలిగించే ప్రధానమంత్రి కాదు. నీ పక్షముగా ఉన్నదంటే రాజుల్ని ప్రభులే చేసినటువంటి మహాదేవుడు, మహాగణుడు, అంతము లేనివాడు, ఆది అంతము నేనే అప్పుడు ప్రకటించినటువంటి ఏకైక మహాగణుడు. ఆయనకు ముందుగానే నా వెనకాల కానీ ఇక ఎవరు లేదని చెప్పదనని సామర్థవంతమైనటువంటి దేవుడు, ఆయన పేరు నజరుడని యేసు నీ పక్షముగా ఉన్నాడు. ఆయన శక్తి వర్ణింపలేము, ఆయన బలము వర్ణింపలేము. సంసోని బలం ఎంతవరకు వర్ణించగలిగాం కానీ నా దేవుని బలము అసలు వర్ణించలేము. సంసోని బలము, ఉనికి, ప్రభావాన్ని వర్ణించగలిగాము కానీ నా దేవుని శక్తిని, బలాన్ని ఎప్పటికీ వర్ణించలేము. ఆయన మనకు ఊహకు మించిన దేవుడు, ఆయన మన తలంపులకు మించిన దేవుడు. కవులకు కూడా సాధ్యము కాదట. ఆయన ఏమై ఉన్నాడో చెప్పలేమట. దేవుడు చేసిన కార్యములు గ్రంథములు అంతా రాస్తే గ్రంథాలు కూడా భూమిలో పట్టవట. అంత బలమైన దేవుడు మనం ఆరాధిస్తున్న దేవుడు. దావీదుకు తెలిసింది ఏంటంటే నా దేవుడు బలమైన దేవుడు. దావీదుకు తెలిసింది ఏంటంటే అతనికి నేను ప్రార్థన చేయగా నా పట్ల ఆయన కార్యము చేస్తాడా. అలాగే బైబిల్ గ్రంథంలో దావీదు లైఫ్లో చాలా చెప్పుకోదగినటువంటి కార్యం అండి ఇది. 2వ సమూయేలు గ్రంథము. ఇప్పుడు బైబిల్ తెరిచి ఆ సంఘటన కొద్ది నిమిషాలు ధ్యానిద్దాం. దేవుడు మనతో మాట్లాడి నడిపించునుగాక. 2వ సమూయేలు గ్రంథం 24వ అధ్యాయము 10వ వచన భాగాన్ని క్లుప్తంగా చదువుకుందాం. 2వ సమూయేలు గ్రంథము 24వ అధ్యాయము 10వ వచనము. జనసంఖ్య చూచినందుకే దావీదు మనసు కొట్టుకొనగా అతడు, నేను చేసిన పని వలన గొప్ప పాపము కట్టుకొంటిని, నేను ఎంతో అవివేకినై దాన్ని చేసి తిని, యెహోవా కరుణించి నీ దాసుడునైన నా దోషమును పరిహరింపమని యెహోవాతో మనవి చేయగా, ఉదయమున దావీదు లేచినప్పుడు దావీదునకు దీర్ఘదర్శికు గాదునకు యెహోవా వాక్కు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను. ఆగండి, ఇక్కడ తెలిసిన మాటలే ఒకసారి మరల జ్ఞాపకం చేసుకుందాం. చాలా జాగ్రత్తగా వింటేనే తప్ప ప్రభువు నా హృదయంలో పెట్టింది నేను చెప్పలేను. మీ మనసులంతా ఇక్కడ ఏకీభవిస్తేనే తప్ప దేవుడు ఆయన మాట విడుదల చేయలేడు. గుర్తుపెట్టుకోండి, ఒక మాట చెప్తున్నాను. యోహాను సువార్తలో ప్రభు అన్నాడు, నా గొర్రెలే నా స్వరం వింటాయి. అందరూ వినలేరు, నా గొర్రెలు మాత్రమే నా స్వరం వింటాయి. అన్యుల స్వరము గొర్రెలు వినకూడదు, అన్యుల మాట ఎవరు వినకూడదు, ఆయన గొర్రెలు వినకూడదు.
సాతాను మాట సంపూర్ణంగా లయమైపోవునుగాక. చెప్పండి గట్టిగా ఒకసారి హల్లెలూయా. ఎవరి మాట లయమైపోవాలి? అబద్ధికుని మాట లయమైపోవునుగాక. అబద్ధపు మాటలు లయమైపోవునుగాక. దేవుడి మాటలే సంపూర్ణంగా వినబడునుగాక. నీకు వినబడుతున్న మాటలు, డాక్టర్లు చెప్తున్న మాటలు అబద్ధాలని చెప్తున్నాను. ఇది నాన్న, నీ ప్రజలు చెప్తున్న మాటలు, నీ ఇంటి వారు చెప్తున్న మాటలు, నీ భర్త చెప్తున్న మాటలు, లేకపోతే నువ్వు చెప్తున్న మాటలు, నీ బిడ్డలు చెప్తున్న మాటలు, అవన్నీ అబద్ధములు. ఈరోజు నమ్మవలసింది దేవుడు పలికే మాట నిజము, దేవుడు మాట్లాడే మాటే నిజము. తరాలు మారిన, యుగాలు మారిన, ఆయన పలికిన మాట మారదు. బైబిల్ బోధిస్తుంది ఆయన దావీదుతో సత్య ప్రమాణము చేసి మాట తప్పని దేవుడిగా బైబిల్లో ఆయన కనబరచబడుతున్నాడు. దేవునికి స్తుతి కలుగునుగాక. దేవుడి సంఘంకి ఇచ్చిన దర్శనము, దేవుడి సంఘానికి ఇచ్చిన మాట ఆయనే నెరవేర్చాలి, ఆయనే నెరవేర్చాలి. మానవుడి వల్ల కాదు, ఆయనే నెరవేర్చాలి. ఆ నెరవేర్పు దినాలే ఇక నుండి మొదలైపోతున్నాయి. ఆమేన్. దావీదు ఏమో ప్రార్థన చేస్తాడంటే, ప్రభువా నేను నీ దృష్టికి గొప్ప పాపం చేశాను, అవివేకినై నేను పాపం చేశాను, అవివేకినై పాపం చేశాను. ప్రభువా నన్ను కరుణించండి, నన్ను కరుణించండి. నా దోషమును పరిహరింపుము, పరిహరింపుము, పరిహరింపుము అని దావీదు దేవుడికి మనవి చేశాడు. ఒకటి ప్రార్థన, ప్రభువా నీ దృష్టికి నేను చేసినటువంటి ఈ పని గొప్ప పాపముగా ఉంది. రెండవది, అవివేకినై ఈ పొరపాటు చేశాను. అవివేకినై ఏం చేశాడని చెప్తున్నాడు, రిపీట్ చేయండి అన్నమాట. అవివేకినై నేను చేశాను. ప్రభువా నా దోషము తొలగించి నన్ను మీరు ఏం చేయాలి తెలుసా, పరిహరించి కరుణించి నా మనవి ఆలకించము. ఇంతకీ దావీదు ప్రార్థనలో ఒప్పుకుంటున్నాడు. ఒప్పుకునే ప్రార్థన. ఏం ప్రార్థన ఇది? కొంచెం గట్టిగా చెప్పండి. ఏం ప్రార్థన? చాలామందికి తెలిసింది ఏంటంటే, ఒప్పుకునే ప్రార్థన చేయకుండా తప్పుకునే ప్రార్థన మాటలు బాగా తెలుసు చాలామందికి. మీకు విషయం చెప్పిన, నేను కూడా ఒక చిన్న సంఘాన్ని కలిగిన వ్యక్తినే, ప్రభుత్వం ఎంతో కొంత నడిపించబడుతున్న వ్యక్తిగా చెప్తున్నాను. చాలామంది ప్రార్థన చేస్తారు, అందరిలో కూడినప్పుడు ప్రార్థన చేస్తారు. ప్రార్థన ఎలా చేయాలో కూడా కొంతమందికి తెలియదు. అంటే మాకంతా తెలుసు అని చెప్పట్లేదు, కొంచెం తెలుసు కాబట్టి చెప్తున్నా. ఏమిటి ప్రార్థన? వ్యక్తిగతమైన ప్రార్థన, రెండవది సంఘముతో కూడి ఉన్న ప్రార్థన, సేవకుడితో కలిసి చేసే ప్రార్థన, ఇంకా బైబిల్ చెప్తుంది రహస్యమందు దేవుడు చూచే ప్రార్థన. ఏ ప్రార్థన నువ్వు ఎలా చేసినా 10 మందితో కలిసి చేసిన ప్రార్థన మాత్రం చాలా జాగ్రత్తగా చేయాలి, చాలా జాగ్రత్తగా చేయాలి. ఎందుకంటే నీవు చేసే ఆ 10 మందిలో ఉన్నటువంటి చేసే ఆ ప్రార్థన ఏదైతే ఉందో అది మనుషులు వింటున్నారంటే దేవుడు వినడు. గుర్తెట్టుకోండి. చాలామంది ఎలా అంటారు, అమ్మా యవన బిడ్డ ఎంత బాగా ప్రార్థన చేసిందండి, దేవుడు వినడు నీ ప్రార్థన. ఆయన ఎంతసేపు ప్రార్థన చేశారండి, అందరి పేర్లు ఉచ్చరించండి, అందరి కోసం బలముగా 1 గంట సేపు ప్రార్థన చేశారండి అని మనుషులు చెప్పుకుంటారు. దేవుడు చెప్పడం ఎందుకో చెప్తాను, గుర్తెట్టుకోండి. మనం ఇలా ప్రార్థన చేస్తాం, వాడికి ఎక్కువ. ప్రభువా వారు మారు మనసు పొందలేదు నాయన, వారు చెడిపోయి ఉన్నారు నాయన, వారి పాపములో పడిపోయారు ప్రభువా, వారిని మార్చండి ప్రభువా, వారిని ఇలా చేయండి ప్రభువా చేస్తున్నాం. నిజమే, వాళ్ళు ఆ పరిస్థితిలో ఉన్నారు. కానీ నా దేవుడికి నచ్చింది ఏంటో తెలుసా, నీవు ఇతరుల్ని అందరి ఎదుట అలా మాట్లాడడం, తక్కువ చేసి వారి గురించి అందరిలో అలా విజ్ఞాపన చేయడం నా దేవునికి ఇష్టం లేదు. అది నువ్వు నీ ఇంటికి వెళ్ళి తలుపులు పెట్టుకుని వారి గురించి క్లుప్తముగా మాట్లాడవలసిన పదాలు, సమాజంలో మాత్రం క్లుప్తముగా వారిని తక్కువ చేయకుండా కేవలం ఒక చిన్న మాట, ప్రభువా వారిని నీ కృప ద్వారా నడిపించండి, బలపరచండి, నీకు దగ్గరవడానికి సహాయం చేయండి. అయిపోయింది. నువ్వు ఇంటికి వెళ్ళి విస్తారంగా మాట్లాడుకో, వాళ్ళు చేసిన పనులన్నీ చెప్పుకో, అది వేరు. పరిసేడు అంటున్నాడు సుంకర్ని తగ్గించి ప్రార్థన చేస్తున్నాడు, సుంకర్ని బాగా నొక్కి ప్రార్థన చేస్తున్నాడు. దేవుడికి అది నచ్చలేదు. దేవుడికి ఏం నచ్చింది? పరిసేడు ఉన్న
పరిసేడు లోపాలున్నా సుంకర్ దాన్ని ఎత్తిపట్టలేదు. సుంకరి కూడా నాకు అనవసరం, మిగతా వారికి అనవసరం, నాకు అనవసరం, పరిసేడు కూడా నాకు అనవసరం, నాకు కావలసింది అంటే సుంకరి నేను పాపిని ప్రభువా అని ఒప్పుకున్నాడు. ఇంకా రాబోయే దినాల్లో కొన్ని విషయాలు చెప్తాను, గుర్తెట్టుకోండి. మనం ఎదిగే వారము కానీ అన్నపానములతో పుచ్చుకునే వారముగా ఉండాలి తప్ప పాలు తాగే వారముగా మనం ఉండకూడదు. పాలు తాగే అనుభవాలకు మనం వెళ్ళిపోతున్నాం అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. నువ్వు ప్రార్థన పర్రాలువే, నువ్వు చేసిన ప్రార్థన తప్పు అంటలేదు. ఎక్కడ, ఎలాగో, ఎప్పుడు, ఏ విధంగా నువ్వు ప్రార్థన చేయాలో చాలా జాగ్రత్తగా నేర్చుకోవాలి. ఇక నా ప్రసంగం ముందుకెళ్తాను. దావీదు ప్రార్థన చేస్తున్నాడు, ప్రభువా నేను పాపం చేశాను, అవివేకిన నడుచుకున్నాను, నన్ను క్షమించండి. ఎందుకు దావీదు ఈ ప్రార్థన చేశాడు? ఏం జరిగింది? సమస్య ఏంటి? దేవుని దృష్టిలో ఎందుకు దావీదు పాపిగా మార్చబడ్డాడు? ఎందుకు దావీదు దోషము కలిగిన వ్యక్తి కనబడుతున్నాడు? ఎందుకు దావీదు అవివేకము గలవాడుగా నడిచాడు? దావీదు కోసం మీకు తెలుసు, గొర్రెల దొడ్డులో ఉన్నటువంటి దావీదుని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. సమయోల చేత పిలుచుకుని అభిషేకించి ప్రతిష్ఠించుకున్నాడు. వినండి వినండి వినండి. ప్రతిష్ఠించుకున్న తర్వాత దావీదు లైఫ్లో ఎన్నో కార్యాలు, ఎన్నో అనుభవాలు, దేవుడు స్వయంగా వచ్చి మాట్లాడడం, ప్రవక్తల ద్వారా మాట్లాడడం, అనుభవాల ద్వారా మాట్లాడడం, ఎన్నో విషయాలు జరుగుతూ వస్తుండగా దేవుడు దావీదుకు ఒక మంచి బిరుదు ఇచ్చాడు. ఏమిటా బిరుదు అంటే, అతడు నా హృదయానుసారి. మీరు ఎలా నడుస్తారో నాకు తెలియదు కానీ దావీదు నేను విచారించినప్పుడు దావీదు ఎలాంటోడంటే, అతడు నా హృదయానుసారి. దావీదులో మెచ్చుకోవాల్సిన విషయము, అతడు నాకు చెప్పకుండా ఏది చేయడు. గుర్తెట్టుకోండి, దావీదు నాకు చెప్పకుండా ఏది చేయడు. నేను చెప్పిన పని ఏది కూడా చేయకుండా మాండు. అందుకే దావీదు నా హృదయానుసారి. ప్రభు మాట్లాడుతున్నాడు. కానీ ఈసారి వచ్చేసరికి దావీదే అంటున్నాడు, నేను అవివేకముగా ప్రవర్తన చేశాను. ఏంటి అవివేకం అంటే 24వ అధ్యాయము, అదే అధ్యాయంలో మొదటి వచనం చూడగలిగితే అక్కడ కొన్ని విషయాలు మనం ధ్యానించుకోవచ్చు. అక్కడ అంటాడు, ఇంకొక మారు యెహోవా కోపము ఇశ్రాయేలు మీద రగులు కొనగా ఆయన దావీదును వారి మీదకి ప్రేరేపణ చేశాడు. నీవు పోయి ఇశ్రాయేలు వారిని, యూదా వారిని లెక్కించమని అతనికి ఆజ్ఞ ఇచ్చాను. సో అదంతా మనకు తెలుసు. బైబిల్ చెప్తుంది దేవుడు దావీదు దగ్గరికి వచ్చాడు. కారణం ఏంటి అంటే, దేవునికి కోపం పుట్టింది. ఏం జరిగింది? కొంచెం గట్టిగా చెప్తారు మాట. ఏమొచ్చింది అమ్మా? ఏమొచ్చింది? కొంచెంగా అటు ఇటుగా ఉంటే మాత్రం నువ్వు అంగీకరించను. ఏమొచ్చింది? నేను మనిషిని, నాకు కోపం వస్తుంది మీలాగే. అందుకే ఇదే చెప్తున్నాను. ఈ సబ్జెక్ట్ కూడా ఏంటంటే దేవుని కోపం. దేవుని కోపం గుర్తెట్టుకోండి. దేవుని కోపం చల్లార్చేది ఉంది. అదే ఆయన చెప్తున్నారు, నేను కూడా దానికి సిద్ధపడ్డాను. దేవునికి స్తుతి కలుగును గాక. హల్లెలూయా హల్లెలూయా. కోపం వచ్చింది. కోపం వచ్చినప్పుడు దేవుడు దిగొచ్చాడు. దేవుడే దిగొచ్చాడు. దిగొచ్చి దావీదుతో మాట్లాడుతున్నాడు. దావీదు, ఓ పని చేయాలి నువ్వు. చెప్పండి అయ్యా. ఓకే పని చేయి. ఏంటంటే, ఇశ్రాయేలు మనుషులు ఎంతమందో, యూదావారు ఎంతమందో, నువ్వు జనుల యొక్క సంఖ్యను నువ్వు లెక్కించు అన్నాడు. ఏమన్నాడండి? ఏమన్నాడు? నేను అడిగిన వాళ్ళు చెప్పండి. ఏమన్నాడమ్మా దేవుడు? నువ్వు చెప్పమ్మా, దేవుడు ఏమన్నాడు? నువ్వు చెప్పు. ఇలాగా నువ్వు చెప్పు, ఏమన్నాడు దేవుడు? కొద్ది బుర్రలు ఇక్కడ ఎట్టండి. నాకు ఎవరు వింటున్నారో ఎవరు వినరో ఏదో దేవుడు కృప ద్వారా తెలిసిపోతూ ఉంటుంది. ఇది రిపీట్ చేశారంటే నా కోపం మీ మీద పడకుండా ఉండాలి. చూసుకోండి, దేవుని కోపం అసలు వచ్చిందంటే మనం తాళలేం అనుకోండి. నా కోపం మీ మీద రాకూడదు. ఎందుకంటే నేను కూడా సేవకుని ఏదంటే జరిగిపోద్ది. నా భయం అది. దేవునికి స్తోత్రం. కోపంలో కొన్ని సందర్భాలు ఏదైనా మాటలంటే చాలామంది ఏడుతూ వస్తూ ఉంటారు. తర్వాత మా మనసులో అనిపిస్తుంది, అయ్యో నేను అనవసరంగా రోజు ఆ బిడ్డ కోసం ఇలా అనుకున్నాను. బోళ్ళ అనుభవాలు ఉన్నాయి. అటువంటి విషయాలు మీరు చేయకండి. దేవునికి స్తోత్రం. బైబిల్ బోధించింది, దేవుడే స్వయంగా వచ్చి జనులను లెక్కించండి. ఓకే రైట్, బాగుంది. తర్వాత దావీదు సైన్యముల ముఖ్యుడైనటువంటి 3వ వచనం యోవాబుని పిలిచాడు. ఎవరిని పిలిచాడండి? యోవాబుని పిలిచాడు. పిలిచి అంటున్నాడు, యోవాబు ఓ పని చేయి, జనులను లెక్కపెట్టే, జనుల్ని ఎంతమంది ఉన్నారో లెక్కపెట్టే అన్నాడు. అక్కడ యోవాబుకు విచిత్రం అనిపించింది. ఏంటంటే, తన యజమానుడైనటువంటి దావీదు
ఎప్పుడు కూడా అలాంటి ఆలోచన చేయలేదు. నా మాటలు మీరు అర్థం అవుతేనే ముందుకు వెళ్ళగలుగుతాను, లేకపోతే వెళ్ళలేను. ఏం చేయలేని అంటున్నాడు అక్కడ. యోబాబు ఏం బాధపడుతున్నాడు? ఆ మాటలు మీరు చదివితే మీకు అర్థమవుద్దేమో. 3వ వచనం, యోబాబు జనుల సంఖ్య ఎంత ఉన్నను నా ఏలిన వాడవు రాజువగు నీవు బ్రతికి ఉండగానే దేవుడని యెహోవా దాన్ని నూరంతలుగా చేయునుగాక. అది అక్కడ అంటాడు, నా ఏలిన వాడవు రాజువగు నీకు ఈ కోరిక ఎలా పుట్టిందయ్యా? ఎందుకంటే నీకు అసలు ఇప్పటి వరకు నువ్వు చేసినటువంటి నీ జీవిత విధానంలో నా దగ్గర ఎంతమంది ఉంది, నా దగ్గర ఎంతమంది గొప్ప వాళ్ళు ఉన్నారు, యుద్ధ నేర్పగల ఉన్నారు, యుద్ధం చేసేవారు ఉన్నారని చెప్పి ఇప్పటికి వచ్చి నువ్వు ఎప్పుడూ ఆలోచన చేయలేదు కదా. అసలు ఏంటి, నీకు ఎందుకు వచ్చింది ఈ ఆలోచన? చాలామంది విశ్వాసుల్లో, పాస్టర్లో కూడా కొంతమంది నా దగ్గర ఏమన్నారు తెలుసా? ఒక అతనికి నాకు అయ్యా ఒక ఆయన పిలిచాను, నన్ను పాస్టర్ గారు పిలిచారు. నేను చిన్నవాడిని కదా, పిలిచాడు. ఓయ్ ఏంటి ఏమనుకుంటున్నావు అన్నాడు ఆయన. నేను ఏమనుకోవట్లేదు అయ్యా. ఏంటి నువ్వు చేసే పని ఏంటి? నేనేం చేశానయ్యా? మా ఓడి పెళ్ళికి వచ్చావా? మా పెద్దోడి పెళ్ళికి వచ్చానయ్యా. అక్కడ నేను కూడా ఉన్నాను. ఎంతమంది వచ్చారో తెలుసా? ఇంచుమించుకు ఒక 900 మంది. అది నా బలం. ఏంటది? కొంచెం గట్టిగా చెప్పండి, కొంచెం గట్టిగా చెప్పండి. ఏంటది? నెక్స్ట్ వర్డ్ అంటాడు. నాకు ఎన్ని సంఘాలు ఉన్నాయో తెలుసా? తెలుసయ్యా, 3 సంఘాలు. 3 సంఘాలంతా పోగేస్తే దాన్ని ధన రూపములుగా, నగదు రూపంగా మార్చితే ఎలా చూసినా ₹1,00,00,000 దగ్గర. ఇప్పుడు నా ఆస్తి ఎంత చెప్పు? ₹1,00,00,000 అయ్యారు. నా వెనకాల ఎంతమంది ఉన్నారు? 900 మంది. నా ఆస్తి ఎంత? ₹1,00,00,000. ఎందుకు చెప్తారో నాకు తెలియలేదు. జాగ్రత్తగా ఉండని వార్నింగ్ ఇస్తున్నాడు నాకు. ఏంటది? చాలామంది విశ్వాసులు, నాకు ఇల్లు ఉంది కదా, నాకు భయం ఏంటి, తీసేయాలంటే ఒక నిమిషం పట్టదు. నాకు ఉద్యోగం ఉంది, అందుకే నేను యెహోవా మందిరము కంటే నా ఉద్యోగమే మేలు అనుకుంటాం. తీసేస్తాడు, ఒక్క నిమిషం పట్టదు. చెప్పించట్లేదు, ఆలోచిస్తారని చెప్తున్నాను. నాకు ఇంట్లో పని అవుతలేదు, పని చేయడానికి చేతులు పని చేయకుండా అయిపోతే అనకూడదు. కానీ ఎన్ని సాకులు చెప్తారండి ఈ రోజున. దేవుని కంటే నీ పని ఎక్కువైపోతుందా? శ్రమ వచ్చినప్పుడు చాలా మందికి ఒకటి ఉంటుంది. పొద్దున్న తమ్ముడు నేను మాట్లాడుకుంటున్నాం, ఏంటో తెలుసా? ఏమీ లేనప్పుడు కాదు దేవుని మీద ఆధారపడ్డాం, అన్ని ఉన్నప్పుడే అవన్నిటిని పక్కకు పెట్టి ఆయనే నాకు ముఖ్యమండమే గొప్ప. ₹1,00,000 ఫిక్స్డ్ చేసుకున్నాం. ఏదో అవసరం వచ్చింది, ₹1,00,000 తీసుకుని వాడుకోవా? ఆ 1,00,000 పక్కనెట్టు. లక్ష్యం మీదే నీకు లక్ష్యం ఉంటుంది, దేవుని మీద లక్ష్యం ఉండట్లేదు. సోదరులారు గుర్తెట్టుకోండి. దావీదులో ఉన్నటువంటి ఒక చిన్న విషయం చెప్తాను. దావీదుకు ఒక అలవాటు ఉంది. ఏంటి అలవాటు అంటే, ప్రవక్త చెప్పినా, మనుషులు చెప్పినా, దేవుడే చెప్పినా అతడు యెహోవా యొద్ద విచారణ చేసే గుణం ఉంది. ప్రార్థన కాదు ఇది, విచారించడం. మీకు తెలుసు ఏంట విచారం? అక్కడే ఆన్ ద స్పాట్లో ఏది విన్నాడో, ఏది చూశాడో, ఏది జరుగుతుందో దాన్ని బట్టి. ఒకసారి 1 సమూయేలు 30:6 మీ తీయక్కర్లేదు, గృహాలకు వెళ్ళి చూసుకోండి. ఎఫోదును ధరించుకున్నాడు, మోకాళ్ళు వేసాడు, అడుగుతున్నాడు, ప్రభువా నేను తరమనా వద్దా? తరిమితే ఆ శత్రువుల్ని నాకు అప్పచెప్తావా లేదా? విచారణ అంటే ఆన్ ద స్పాట్లో జవాబు రావాలి. దావీదుకి బాగా ఉన్న అనుభవంలో ఇది ఒకటే. ఏంటంటే అతడు ఏమనుకున్నా అలా కూర్చుని పోయి దేవుడు మాట్లాడే వరకు లేగడం. ఆ గొప్ప హృదయం దావీదు దగ్గర ఉంది. మనం లేచిపోతాం, 1 గంట ఉపవాసం పెట్టుకుంటాం, లేదా 3 గంటల వరకు ఉపవాసం పెట్టుకుంటాం. టైము 3 అయిందా, ఇంకా 2 నిమిషాలు ఉంది. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. 3 అయిందా, ఇంకొక నిమిషం ఉంది. హల్లెలూయా హల్లెలూయా. టైం అయిందా, ఇంకొక 1/2 నిమిషం ఉంది. స్తోత్రం స్తోత్రం. అయిపోతుంది. యేసు నామములో ప్రార్థించండి, ఆమేన్. అయిపోయింది. మరి జవాబు ఎక్కడొచ్చింది? జవాబు వచ్చిందా? చెప్పండి. నీకు జవాబు రావడానికే ఇదిగో సేవకులు తీసుకొచ్చి పెట్టి వాక్యము ద్వారా దేవునికి జవాబు మాట్లాడుతున్నాడు. దినాన దేవునికి స్తోత్రం. వినండి, యోవాబు కూడా బాధ అనిపించింది, ఇలాంటి పని ఎప్పుడు చేయలేదు కదా అని. ఇంచుమించుగా యోవాబు కూడా అతడు చెప్పిన మాట కాదనకుండా, ఇక్కడ పని ఏంటో చెప్పండి. ఇక్కడ
లెక్క పెట్టాలి. జనులు ఎంతమంది ఉన్నారో లెక్క పెట్టాలి. అంటే తన బలగం ఎంతో, తన ఉనికి ఎంతో, తన దగ్గర ఉన్నవారు ఎంత బలాజ్యులో, ఇతరులు ఎంతో ఇది తెలుసుకోవాలి. ఇప్పుడు లెక్కలు తెలిపోవాలి. మనం కూడా కూర్చుకుంటాం కదా, బీరువాలో ఎంత పెట్టాం, బీరువాలో ఎంత దాచుకున్నాం. అనుమానాలు ఎక్కువగా, భర్తకి భార్యలకి మధ్యన అనుమానాలు. 500 పెట్టాను ఇక్కడైతే, షర్ట్ జబ్బులు డబ్బులు తీసావా, ఎప్పుడైతే ఎప్పుడు ఇదే గొడవ. బైబిల్లో ఆవిడ అలా లెక్కెట్టుకుంటుంది. రోజు 10 నాణాలు ఉన్నాయట ఆవిడ దగ్గర. ఏం చేస్తుంది? ఉంటే ఉండవచ్చు కదా, అలా ఉండవచ్చు కదా. దాని మీద ధ్యాస. దేని మీద ధ్యాస పెట్టాలి? చెప్పాలి. దేని మీద ధ్యాస పెట్టాలి? ఈ డబ్బు ఉన్న వాళ్ళకి దేని మీద ధ్యాస ఉంటుంది చెప్పండి గట్టిగా? డబ్బు మీదే ఉంటుంది. ఎవడు ఎత్తిపోయాడో, ఎవడు లాక్కేసాడో, నా పొలం ఎవడు కంచి వేసాడో, ఎవడు నా డబ్బు దోపేసి దొంగతనం చేశాడో, ఈ బాధ ఉంటుంది. అందుకే నీ ధనం ఎక్కడ ఉండునో అంతే. దేవునికి స్తోత్రాలు చెప్పండి. హల్లెలూయా. దావీదు మనసు అప్పటి వరకు అలా లేదే. అప్పటి వరకు దేవుని మీదే ఉందే. కానీ అలాంటిది ఒకసారిగా దేవుడు కోపంతో మాట్లాడాడన్న మాట గ్రహించుకోలేకపోయాడు. కారణం ఏంటంటే తన తర్వాత భాగంలో చెప్తాను. ఏంటి ఇక్కడ జరిగిందంటే, యోవాబు వెళ్ళిపోయాడు జనం లెక్కించడానికి. 8వ వచనం వచ్చేయండి, క్లుప్తంగా మాట్లాడుతున్నాను. ఈ ప్రకారము వారు దేశమంతయు సంచరించి 9 నెలలు 20 దినములకు తిరిగి యెరూషలేముకి వచ్చారు. అయిపోయింది, కౌంట్ అయిపోయింది. ఏంటి బాధ ఇప్పుడు? అంత సమస్య ఏంటి చెప్పండి? దేవుడు దావీదు దగ్గరికి వచ్చాడు. దావీదేమో యోవాబుని పిలిచాడు. యోవాబు ఏమో లెక్కలు చూస్తాకి వెళ్ళిపోయాడు. 8వ వచనంలో తిరిగి వచ్చేసాడు. ఎంతకాలం పట్టింది మధ్యలో? 9 నెలల 20 దినములకు. 9 నెలల 20 రోజులు. ఎంతకాలం గ్యాప్ వచ్చింది? దేవుడు దావీదుతో మాట్లాడిన తర్వాత ఎంత గ్యాప్ వచ్చింది? దావీదు యోవాబుతో మాట్లాడిన తర్వాత ఎంత గ్యాప్ వచ్చింది? 9 నెలల 20 రోజుల గ్యాప్ వచ్చింది. ఈ 9 నెలలు 20 దినములు గ్యాప్ వచ్చిన యెరూషలేమునికి తిరిగి వచ్చాడు యోవాబు. వచ్చి అంటున్నాడు, అయ్యా ఇజ్రాయేల్ వారిలో కత్తి దూసేవారేమో 8 లక్షల మంది అయ్యా, తర్వాత యూదా వారిలోనేమో 5 లక్షల మంది అన్నాడు. ఏమైంది ఇక్కడ? ఇజ్రాయేల్ సంఖ్య 8 లక్షలు, యూదుల సంఖ్య వీళ్ళెవరింతకీ? యుద్ధంలో కత్తి పట్టుకుని దుయ్యగలిగిన శక్తి కలిగిన వారు. స్తోత్రాలు చెప్పండి. ఇప్పుడు ఏమైంది? సంశయం లేదు కదా. కానీ 10వ వచనంలో ఏమని ప్రార్థన చేస్తాడంటే సంబంధం లేదు. అది మీరు మనసు పెట్టి ఆలోచిస్తేనే అర్థమవుద్ది, లేకపోతే అర్థం కాదు. ఇక్కడ ఏమో దేవుడు చెప్పింది చేశాడు. 10వ వచనం వచ్చేసరికి ఏడుస్తున్నాడు. ఎందుకు ఏడవాలి? అర్థమైంది మాట మీకు? చెప్పాలి, అర్థమైందా? మిమ్మల్ని అడుగుతున్నాను. అమ్మా, ఏడవలసిన పని ఏంటి? లెక్క పూర్తి అయిపోయింది కదా, ఇప్పుడు ఏడవకూడదు కదా. దేవుడి దగ్గర ప్రార్థన చేసి, ప్రభు ఇదిగో నాయన ఇశ్రాయేలు ప్రజల్లో 8 లక్షల మంది ఉన్నారయ్యా, నెక్స్ట్ ఓడ్ యూదా వారిలో 5 అని చెప్పాలి కదా. ఒక లెక్క తెలిసిన తర్వాత దావీదుని దేవుడు అడిగిన తర్వాత చేయవలసిన పని ఏంటి? ఆ లెక్క తీసుకొచ్చి యోవాబు చెప్పిన తర్వాత అది దేవుడికి చెప్పాలి కదా లెక్క. ఇప్పుడు ఆ లెక్క చెప్పడం మానేసి ఏమని ప్రార్థన చేసేటప్పుడు మనం చదువుకున్నాం, జనసంఖ్య చూచినందుకే దావీదు మనసు కొట్టుకొనగా. అదేటది? ఎందుకు కొట్టుకుంది? కొట్టుకోవాల్సిన అవసరం ఏముంది? తెలుసుకున్నప్పుడు ఏమైంది? ఆయన ఏమన్నా, నేను చేసిన పని వలన గొప్ప పాపము కట్టుకుంటేనే. పాపం ఎలాగైందండి? మిమ్మల్ని అడుగుతున్నాను, నాకు ఉత్తరం ఇవ్వండి. పాపం ఎందుకైంది? సొంతంగా చేశాడా? కాదు, దేవుడు చెప్తేనేగా చేశాడు. నా మాట మీకు అర్థమవుతుందా? వాక్యం అర్థమైందా? ఎక్కువ మాట్లాడలేం, క్లుప్తంగా చెప్తున్నాను. దేవుడు చెప్తేనే కదా దావీదు సంఖ్యకు పంపించాడు. అవునా కాదా? నాకు ఉత్తరం ఏమని చాలు. అవునా కాదా? మరి దావీదు దేవుడు చెప్పిన పని చేసినప్పుడు ఎందుకు అది పాపముగా మరలా అతనికి కనబడుతుంది? అంటే నీ దగ్గర ఉన్నటువంటి బలాన్ని దేవుడు ఎప్పుడు కూడా అధికం చేయడానికి ఇష్టపడతాడు. నీ ఆశీర్వాదాన్ని ఎప్పుడు నీ కంటికి కనబడిన దానికంటే ఎక్కువ చేయడానికి ఇష్టపడతాడు. నీకు విషయం చెప్తాను చూడు. అప్పటికి దావీదు ఎవరి మీద రాజుగా ఉన్నాడు? ఇజ్రాయెల్ మీద రాజుగా ఉన్నాడా? యూదా వారి మీద రాజుగా ఉన్నాడా? కొంచెం గట్టిగా మాట చెప్పండి. ఎవరి మీద ఉన్నాడు? ఇద్దరి మీద రాజుగా ఉన్నాడు. ఇద్దరి మీదుగా రాజుగా ఉన్నాడు. మరి అంతకుముందు ఇజ్రాయేల్ మీద రాజుకున్నది ఎవరు? అంతకుముందు ఎవరున్నారు? సౌలు ఉన్నారు. ఇప్పుడు మళ్ళం అన్నమాట. సౌలు దగ్గర ఉన్న యోధులు ఎంతమంది?
8 లక్షల మంది. దావీదు దగ్గర ఉన్నవారు ఎంతమంది? 5 లక్షల మంది. ఇప్పుడు మీరు చెప్పండి, సౌలు చేతిలో నుండి బయటకు వచ్చినటువంటి ఇజ్రాయేల్ జనసమూహంలో ఉన్నటువంటి యుద్ధ నేర్పరగలవారు సంఖ్య ఎక్కువ, దావీదు దగ్గర ఉన్నటువంటి యుద్ధము చేసేవారి సంఖ్య ఎక్కువ? నేను చెప్పే మాట మీకు అర్థం కావాలంటే 23వ అధ్యాయం కూడా చదువుకోవాలి. ఎందుకంటే అక్కడ ప్రధానులు అనగా దావీదు సైన్యములో పనిచేసే వీరులు, శూరులు, ప్రధానమైన వారు 3 ఉన్నారు. అందులో మరి ముఖ్యులు అనగా వారి తర్వాత స్థానం మరో కనబడతారు 30 మంది ఉన్నారు. వారి పేర్లన్నీ రాశారు, గుర్తెట్టుకోండి. దావీదు కోపము రేపబడాన్ని బట్టి, దేవుని కోపము రేపబడిన దాన్ని బట్టి దేవుడు వచ్చాడు దావీదు దగ్గరికి వచ్చి సంఖ్య మొదలు పెట్టమన్నాడు. నేను మాట చెప్తాను, ముందే చెప్పాను. దావీదు ఎవరో? దేవుడు ఏం పేరు ఇచ్చాడు దావీదుకి? మరి దేవుడు కోపంతో మాట్లాడా లేకపోతే నిజముగానే ఆ మాట పలికాడా అని ఎందుకు అర్థం చేసుకోలేకపోయాడు? ఈ రోజున నీకు ఏం అర్థమో తెలుసా? అన్నీ అర్థమైపోతాయి, దేవుని మనసు అర్థం కాదు. అదే వచ్చిన సమస్య. అన్నీ అంటావు, అన్నీ చేస్తావు, వాక్యం చెయ్యవు, వాక్యం ఉపదేశాన్ని అంగీకరించవు, వాక్యం వెంబడి వస్తున్నప్పుడు ఏ మాట వినవు. సరే వినండి, దావీదుకి ఏంటి సమస్య అంటే దేవుని కోపం ఏంటో తెలుసుకోకుండా గర్వ హృదయము చేత లెక్కించాడు, పాపిగా మార్చబడ్డాడు. ప్రార్థన చేస్తున్నాడు. ఏంటి ప్రార్థన అంటే? కనికరించండి. ఉదయం అయ్యింది, ఒక ప్రవక్త కలిగి దేవుడు మాట్లాడాడు. అతని పేరు ఏంటంటే గాదు. చెప్పండి అన్నమాట, గాదు. ఒక ప్రార్థన దావీదు చేస్తే దావీదు దగ్గరికి దేవుడు ఎవరిని పంపించాడు? కొంచెం గట్టిగా చెప్పండి. దీర్ఘదర్శి. దీర్ఘదర్శి అంటే మన వాడుక భాషలో ఒక ప్రవక్త. ముందేమో లెక్క పెట్టమన్నది ఎవరు? గాదు చెప్పాడా? కొంచెం గట్టిగా చెప్పండి. ఒకప్పుడు స్వయంగా దేవుడే నీతో మాట్లాడేవాడు కదా, స్వయంగా ఆయన స్వరమే నువ్వు వినేవాడు కదా. ఇప్పుడు ఎందుకు కళ కనబడుతున్నాయి? ఇప్పుడు ఎందుకు సేవకుడు మాట్లాడవలసి వస్తుంది? ఇప్పుడు ఎందుకు ఒక గాడిదలేసి బోధించవలసి వస్తుంది? ఇప్పుడు ఎందుకు వీటిని బట్టి ప్రకృతిలో జరుగుతున్న అనేక విషయాలు బట్టి ఎందుకు దేవుని హృదయాన్ని ప్రేరేపిస్తున్నాడు అంటే ఒక మాట చెప్తున్నాను, నీవు దేవుని హృదయానికి దూరం అయిపోయావు, దేవుని యొక్క మనసుకు నువ్వు దూరం అయిపోయావు. అప్పుడు గాదు వచ్చి అంటున్నాడు, ఇదిగో యెహోవా నీ ఎదుట 3 ఆప్షన్స్ పెట్టాడు. ఏంటది? పాస్టర్ గారు నాకు అది తెలియక అడుగుతున్నానండి, లెక్క పెట్టమన్నవాడు బాగానే ఉంది, ఇదేంటిది ఈ శాపమంతా దావీదు మీదకి వచ్చింది అంటారేమో. గుర్తెట్టుకో, అక్కడ ఒక మాట అన్నాడు, దావీదు ఒప్పుకున్నాడు, అవివేకినై అన్నాడు. దేవుని కోపం ఎలా వస్తుంది తెలుసా మన మీదకి? నరహత్య చేసావనో, అవి తప్పని చెప్పట్లేదు, పాపం అని చెప్పట్లేదు, లేకపోతే అవే ముఖ్యమని చెప్పట్లేదు, పాపం కాదని కూడా నేను చెప్పట్లేదు. గుర్తెట్టుకోండి, నువ్వు నరహత్య చేసావనో, దొంగతనం చేసావనో మాత్రమే కాక అవి పక్కకెట్టి అవి పెద్దవి కదా అని దాన్ని అలా కాకుండా మనమేం చేస్తామంటే ఇది పెద్ద, అవి చేయలేదు కదా నేను, అలా చేస్తే దేవుడు తిట్టవచ్చు, అలా చేస్తే దేవుడు కొట్టవచ్చు. పిల్లలు కూడా మనం కొట్టామనుకో, ఎందుకు కొడుతున్నా అంటారు ఒకసారి. ఎందుకు రా స్కూల్కి వెళ్ళలేదు? వెళ్ళపోతే వాళ్ళకేం తెలుసు? వెళ్ళకపోతే నీకు కథ తెలుసు, చేయకపోతే నీకు కథ తెలుసు. ప్రార్థనకు రండి ఎందుకు అడగాలి? మాకు తెలిసి ఏమవుద్దు రాకపోతే. బతుకు మార్చుకోండి చెప్పినప్పుడు కూడా మార్చుకోపోతే ఏమవుద్దు? నీకేం తెలుసు? మాకు తెలుసు బతుకు మార్చుకోపోతే ఏమవుద్దు. దేవుడు అనేక సార్లు మాతో మాట్లాడతాడు. ఆ బిడ్డ దగ్గరికి వెళ్ళు, మాట్లాడు. వెళ్తాం. మారలేదు. ఒక చిన్న ప్రార్థన వచ్చేది తెలియకుండా మనసులో, మా వల్ల కావట్లేదు ప్రభు, నేను వెళ్తాను, నాకు వెళ్ళాడా బాగోదు. నీకేం తెలుసు? ఒక సేవకుడు ఇక్కడ కూర్చుని ప్రసవ వేదన పడుతున్నాడు, నీకేం తెలుసు? నీకు తెలిసిందంతా ఏమనుకుంటున్నావు అంటే, నాకు తెలిసింది వాళ్ళకి తెలియదు అనుకుంటున్నావు. అది మూర్ఖత్వం. నాకు వాక్యం, చాలామంది ఆత్మ సంబంధమైనటువంటి గర్వాంతులు ఉన్నారండి. నాకు వాక్యం బాగా తెలుసు, నాకు ప్రార్థన చేయడం బాగా తెలుసు, నాకు పాటలు పాడడం బాగా తెలుసు, లేకపోతే ఇంకేదో చాలా తెలుసు, వాళ్ళకి తెలియదు అనుకుంటున్నావు. లేదు, నీ జీవితంలో ఆ హృదయం నీకుంటే అసలు నీకేం తేలదు. ఎందుకంటే బైబిల్ చెప్తుంది, అంత గొప్ప దేవుని హృదయానుసారుడై అవివేకుడై పొరపాటు చేశాడు. నువ్వెంత నేనంత.
అవివేకం అంటే వివేకముగా నడవలేని కారణము చేత దేవుని కోపం దావీదు మరి లెగిసినట్లుగా ఈరోజు నీ మీదకి నా మీదకి తెలియకుండా అనేక సందర్భాల్లో దేవుని కోపం నీ మీదకి వస్తుంది. నీకు తెలుసా ఎలాగండి? ఒక మాట, ఇప్పుడు నువ్వు కలిగిన బతుకులో దేవుడు కరుణ నీ మీద ఉందా, దేవుడు కోపం నీ మీద ఉందా? కరుణిస్తే ఎలా ఉండాలి బతుకులు? కొంచెం గట్టిగా చెప్పండి, కొంచెం గట్టిగా చెప్పండి అమ్మ, నా మాట మీకు అర్థమవుతే చెప్పండి. దేవుడు కనికరిస్తే మన జీవితాలు ఎలా ఉండాలి? దేవుడు కృప చూపిస్తే మన బ్రతుకులు ఎలా ఉండాలి? దేవుడు మనకు తోడై ఉంటే మన జీవితాలు ఎలా ఉండాలి? ఇప్పుడు మన బ్రతుకులు ఎలా ఉన్నాయి? ప్రశ్న. కరువు అనిపిస్తున్నావా? మరి దేవుడు కనికరం ఉంటే కరువు ఎందుకు రావాలి? తెగుళ్ళు అనిపిస్తున్నావా? దేవుడు కనికరిస్తే తెగుళ్ళు ఎందుకు ఉండాలి? చాలామందికి అర్థం కావట్లేదు. ఇలా కూడా అంటారు కొంతమంది, ఆ తెగుళ్ళే నీకు ఆశీర్వాదం, అదే ఆశీర్వాదం. నిజమే, నేను కాదన్నాం. కానీ ఆ తెగులు దేవుడి చేత వచ్చిందా, దేవుని కోపం వల్ల వచ్చిందా, లేకపోతే దేవుని పరీక్ష వల్ల వచ్చిందా? కోపాన్ని బట్టి వచ్చిన తెగుళ్ళ, లేకపోతే పరీక్ష పెట్టి వచ్చినటువంటి తెగుళ్ళ? రెండు వివరణ నీకు తెలియాలి ఈ రోజున. గుర్తెట్టుకోండి. చాలామంది తెలియట్లేదు. ఎందుకు వస్తుందో ఈ భూ ప్రపంచం మీదకి అంతెందుకు మనం బతికిన దినాల్లోనే మొన్నే ఒక 3 సంవత్సరాల క్రితం ఏమొచ్చింది తెలుసా? భయంకరమైన కరోనా వచ్చింది. దేనికి వచ్చింది? చాలామంది అన్నారు వాళ్ళు చేశారు, వీళ్ళు చేశారు, వాళ్ళు పంపించారు, వీళ్ళు పంపించారు. లేదు, దేవుని కోపం. కారణం, అవివేకమైనటువంటి జనులు దేవుడు చూచినప్పుడు, అవివేకమైన క్రియలు చేసే మనుషులు దేవుడు చూచినప్పుడు దేవుడికి కోపం వస్తుంది. అసలు వివేకం అంటే ఏంటో చిన్న మాట మీరు చెప్తారా? వివేకముగా నడవడం అంటే ఏంటి చెప్తారా? మొదటి దినాల్లో దేవుడు ఆజ్ఞలు ఏం పెట్టలేదు, మనసుకు వదిలేసాడు. ఓ చిన్న మాట చెప్పాడు, ఆదాము అన్ని తిను కానీ అక్కడికి వెళ్ళొద్దు, అది తినొద్దు అన్నాడు. ఏటమ్మా ఏమన్నాడు? అన్నీ తిను కానీ ఏం చేయొద్దు, అక్కడికి వెళ్ళి తినొద్దు, అంతే వదిలేసాడు. ఏం చేశారు వీళ్ళు? అదే అవివేకం. కయ్యేను బలిచ్చాడు, హేబేలు బలిచ్చారు. ఎవరు యోగ్యమైన బలిచ్చారో మీకు తెలుసు. కయ్యేను అవివేక నడవడాన్ని బట్టి దేశదిమ్మరైపోయాడు. 1 కాదు 2 కాదు, ఇలాంటి చాలా చెప్పొచ్చు. వివేకం అంటే దేవుడు చెప్పిన మాట చేయడమే వివేకం. అవివేకం అంటే దేవుని మాట చెప్పినా చెప్పాలి, విని కూడా చెయ్యొద్దు అన్నదాన్ని చేయడమే అవివేకం. దావీదు అదే చేశాడు. గాదు వచ్చి ఇప్పుడు ఏం చెప్పాలి? ఇందాక అయ్యగారు చెప్పినట్లు దీర్ఘదర్శిలో ప్రవక్తలు వచ్చి ఏం చెప్పాలి? నేను లేపునుగాక అనాలా? వాక్యం తెలిస్తే వినండి. వాక్యం ఇలాగే చెప్తుంది. ఒక ప్రవక్త వచ్చాడంటే ఆశీర్వాదాలు ఇవ్వడానికి రాలేదు. అతడు లోపాన్ని, పాపాన్ని, తప్పుల్ని దేవుడు ద్వారా పట్టుకుని వస్తాడు. బైబిల్ అంతా తిరగండి. ఒక ఛాలెంజ్ మీకు ఇస్తాను. తిరగండి. ఎక్కడైనా ప్రవచనం ఆశీర్వాదంతో మొదలైందా, తప్పులు, శాపాలు, పొరపాటులు బట్టి మొదలైందా? నా దగ్గర మీరు రండి, కూర్చోండి, వాదించుకుందాం లేఖనాలు బట్టే. ఎందుకు మాట చెప్తున్నానంటే నేటి కాలంలో మీరనే కాదు, ఇక్కడనే కాదు, చాలా చోట్ల చాలా మంది సేవకులు ఏం చెప్తున్నారు తెలుసా? నువ్వు వచ్చే దేవుడు దీవించేస్తాడు, నువ్వు వచ్చే బలపరుస్తాడు. అవును, నేను కాదన్ను, అది నిజమే. కానీ ఒక పర్సనల్ ఎన్కౌంటర్ ఒక విశ్వాసతో జరుగుతున్నప్పుడు, ఆ విశ్వాసి ప్రవక్త దగ్గర ఉన్నప్పుడు ప్రవక్త ఏం చెప్పాలంటే ఆ విశ్వాసిలో ఉన్న పొరపాటులు ముందు చెప్పాలి. ఎవరైనా ఒకవేళ ఇలా చెబుతూ ఉంటే ఒకసారి గట్టిగా మీరు చెప్పవలసిన మాట, అతడు ద్వారా దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. ఇలా కాకుండా ఎవరు మాట్లాడినా గుర్తెట్టుకోండి, దెయ్యపు ఆత్మ పనిచేస్తుంది, భ్రమపరుచు ఆత్మ పనిచేస్తుంది. మేము ఎవరికి తీర్పు తెచ్చట్లేదు, బైబిల్లో ఉన్న సత్యాన్ని పంచిపెడుతున్నాం. గాదు వచ్చేమంటున్నాడు, నీ ముందు 3 ఆప్షన్స్ ఉన్నాయి. మొదటిది, నీవు పోయి దావీదు ఇట్లా మన దేవుడు చెప్పాడట, యెహోవా సెలవిచ్చిందేమనగా 3 విషయములను మీ ఎదుట పెట్టుచున్నాను, వాటిలో ఒక దాన్ని నువ్వు కోరికని ఎడల నేనది చేస్తాను. ఎవండి వినండి, దేవుడు ఎంత గొప్ప దేవుడు చెప్పాలనిపిస్తుంది నాకు. వినండి, తప్పు చేసినాడు దావీదు, శిక్షించవలసిన వాడు దేవుడు. ఆప్షన్స్ ఎవడు పెట్టండి?
ఇదేనా ఎగ్జామా? చిన్నప్పుడు కొన్ని తరగతిలో ఉన్నప్పుడు, హై స్కూల్లో, మామూలు చిన్న చిన్న స్కూల్లో ఉన్నప్పుడు ఆప్షన్స్ వస్తాయి, ABCD. దాన్ని కొంతమంది ఇలా కూడా కనిపెడతారు, ఇలాగంటే ఇలాగనే రకరకాలుగా మనం చేసుకున్నాం. అలాంటి ఆప్షన్స్ మనం తెలుసుగా. అంటే క్వశ్చన్ తెలియకపోతే అక్కడ ఉన్నటువంటి మాటలను చదువుకుంటే ఏదైనా నీకు మనసులో అనిపిస్తే రాహస్తం అని పెట్టాడు. ఇదేంటండి, శిక్ష వేయవలసినటువంటి వాడు ఆప్షన్ ఇస్తాడా? నేను అంటాను, అవును, నా తండ్రి అంత గొప్ప దేవుడు, నా తండ్రి అంత అద్భుతకరుడు, నీకు సంపూర్ణముగా చేయవలసిన శిక్ష ఆయన వేయడం మానేసి, ఇదిగో నీకే దాన్ని చెప్తున్నాడు, నీకే ఎంతవరకు అది న్యాయమో తెలియపరుస్తాడు, ఎంతవరకు అది నిజమో నీకు తెలియపరుస్తాడు. నీకు తెలియపరిచి పశ్చాత్తాపము అనేది నీలో వస్తే, ఇంకో గట్టిగా మాట చెప్పన, కన్నీటి ప్రార్థన హృదయంలోకి వస్తే ఆయనే తన శిక్ష విధిని తగ్గిస్తాడు. ఆమేన్, హల్లెలూయా. నా దేవుడు చాలా గొప్పడండి. ఏమండి, ఆప్షన్ ఎవడ పెట్టండి. ఈరోజు బ్రతికున్న మనందరికి ఏం జరుగుతుందో తెలుసా? డింపులు, దేవుడు ఆప్షన్ ఇస్తున్నాడు. ఏమిస్తున్నాడు? ఇదిగో ఇప్పటికైనా సరైన త్రోవలోనికి రండి, సరైన మార్గంలోకి రండి, ఎప్పటికైనా సరైన బండను వెంబడించండి, ఇప్పటికైనా వాస్తవమైన సత్య సంఘాన్ని వెంబడించండి, ఇప్పటికైనా నా శబ్దము ఎక్కడ వినబడుతుందో అక్కడ సమూహముగా కలిసి దేవుని ఆరాధించండి, ఇప్పటికైనా నామకార్థాన్ని విడిచిపెట్టండి, ఇప్పటికైనా మనుషులు గొప్ప చేయడం మానేసి దేవుని గొప్ప చేయడం మొదలు పెట్టండి. అలాగున దేవుడు చాలా ఆప్షన్స్ ఇస్తున్నాడు, నీకు కూడా ఇస్తున్నాడు. ఇది నాన్న దావీదుకి అదే ఆప్షన్ ఇస్తున్నాడు. నేను ఎక్కువ చెప్పను. మొదటి ఆప్షన్ 7 సంవత్సరాలు భయంకరమైన క్షామం వస్తుంది, నీకు కావాలా? రెండవది 3 నెలలు దేనికిదంతా అతడు చేసిన పొరపాటుకు తగినటువంటి శిక్ష తన చేతిలో పెడుతున్నాడు, తనకే అప్పచెప్తున్నాడు. నీ ఇష్టం, నువ్వేం చెప్తే అదే చేస్తాను. ఇదేంటండి బాబు, ఇదేం మనసండి, ఇదేం దేవుడు అండి? నేనంటాను, ఈ దేవుడు లాంటి దేవుడు భూమి మీద ఎక్కడ కూడా లేడు. స్తోత్రాలు చెప్పండి. పాస్టర్ గారితో మాట్లాడుతాను, ఏమండి దేవుడు నాకు కీడు చేసే ముందు మనతో చెప్తాడు చెప్పడా? ఎన్నో దినాలను చెప్తా వస్తాడా, హృదయంలో రేపుతా వస్తాడు, కళతో మాట్లాడతాడు. ఇదిగో కీడు రాబోతుంది నీ ఇంటికి, ఏదో రకంగా. ఎంత గొప్ప దేవుడు అండి ఆయన, ఏదో విధంగా మాట్లాడతాడు. మాట్లాడుకుంటే చేయడు, మాట్లాడుకుంటే ఏది చేయడు. ఏ రోగం వచ్చినా, ఈ పిల్లల మీదకి ఆపద వచ్చినా, ఏం జరగబోతున్నా, నీకే కాదు నీ పక్క వారికి జరగబోతున్నా, పక్కవారికి కాదు సంఘంలో జరగబోతున్నా, ఎక్కడ ఎవరు నీ వారు ఉన్నా ఆయన వచ్చి ఇదిగో నేను ఆ పని చేయబోతున్నాను. ఎందుకు చెప్తున్నాడు? అబ్రాహాముతో చెప్తున్నాడు. అబ్రాహాముకి అప్పుడు నేను ఎలా దాస్తాను? నా దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి చాలా విషయాలు నీకు మరుగు చేయకుండా దేవుడు చెప్తున్నాడు. నీకెందుకు చెప్తున్నాడు తెలుసా? అలా మోకాళ్ళేసి కన్నీరు కాచి ఆయన ఉపద్రవాన్ని నువ్వు తప్పిస్తావేమోనని దేవునికి స్తుతి కలుగునగాక. సోదరులారా, నీ ఇంటికి నీ ఇంటి వస్తున్న ఆపదను తప్పించడానికి దేవుడు నీకు ఆప్షన్ ఇస్తున్నాడు. ఇప్పటికైనా నువ్వు లేవాలి, ఇప్పటికైనా నువ్వు లేచి గోనె బట్ట ధరించుకొని నువ్వు కన్నీరు కార్చగలిగితే రాబోతున్న కీడు, రాబోతున్న శిక్ష, రాబోతున్న శాపము నీ ఇంటి నుండి, నీ బిడ్డల మీద నుండి, నీ భర్త మీద నుండి యేసు నామములో దేవుడే కొట్టివేయునుగాక. ఆప్షన్లోనే ఉన్నావు, ఎక్క నువ్వు ఆప్షన్లోనే ఉన్నావు. అనుమతి ఇంకా దేవుడు ఇవ్వలేదు, గుర్తుపెట్టుకో. దేవునికి స్తోత్రం. రెండవది 3 నెలల పాటు శత్రువులను ఎక్కడ ఆగకుండా తరుముకుంటూ పోతారు. మూడవది 3 దినాలు భయంకరమైన తెగుళ్ళు. ఏం కావాలో నువ్వే తేల్చుకో దావీదు అన్నారు. దావీదు చేసిన పాపానికి, ఆ పాపము కూడా ఘోరమైన పాపము కాదు, గుర్తెట్టుకోండి. అంత పాపమేది కానప్పుడు ఎంతకెంత భయంకరమైన ఆప్షన్స్ ఇచ్చాడు దేవుడు. ఇప్పటికీ కళ్ళు మూసుకొని చాలామంది కళ్ళు తెరవకుండా భయంకరమైన నీచపు సహవాసం చేస్తున్నారు చాలామంది. పనికిమాలినటువంటి అలవాట్లు, తాగుడు, జోదం, సుట్ట, సిగరెట్టు, కైని, దేహాన్ని పాడు చేసేది ఒకెత్తైతే ఆత్మీయ జీవితాన్ని పాడు చేసే సహవాసం మరికొంతమంది. సోదరులారా, ఇప్పటికీ నువ్వు ఆప్షన్లోనే ఉన్నావు. నీ డేట్ అవ్వలేదు, టైం అయిపోలేదు, నిలబెట్టేలేదు. ఎప్పటికీ అవకాశం ఉంది. నువ్వు రాగలిగితే నా యేసయ్య ఈరోజు ఒక గాదు లాంటి వాక్కుని దేవుడు నీకు వినిపిస్తున్నాడు. రా కోరుకో. ఏం కోరుకోవాలి?
దావీదుకైతే 3 ఉన్నాయండి, మనకు 4ది ఉంది, ఆయన కృప. ఒకసారి దేవునికి స్తోత్రాలు చెప్తారు. దావీదుకు 3 ఉన్నాయి, ఖచ్చితంగా 3లో ఏదో ఒకటి కోరుకోవాలంతే, అదే కోరుకోవాలి, ఏదో ఆ 3 ఆటలు అనుకో, ఇంకా కొత్తగా ఏమీ కోరకూడదు. దావీదు కుదరదు, ఇంకా ఆ 3 ఆటలు అదే. కానీ మనకేంటో తెలుసా? చెప్తే ఏముంది? ఆయన అపరిమితమైన కృప మన కొరకు ఉంది. దావీదు చాలా యోచించి అంటాడు, మనుషుల చేతికి నా బ్రతుకును అప్పచెప్పుకోవడం కంటే అదేదో ప్రభువా నీ చేతిలోనే పడతాను అంటే. దావీదు విషయంలో దేవుడు ఏం చేశాడంటే 7 సంవత్సరములు క్షామాన్ని తీశాడు, 3 నెలలు శత్రువు భయము తీశాడు, 3వది ఏంటంటే 3 రోజు తెగుళ్ళు మాత్రం పంపించాడు. బైబిల్లో చివరికి వెళ్ళి చదువుకుంటే మీకు అర్థమవుద్ది. దాను మొదలుకొని బెయర్షెబా వరకు ఒక్క రోజులో ఎంతమంది కూలిపోయారు? సంఖ్య ఏముందండి అక్కడ? 15వ వచనం చదువుదామా? అందుకు యెహోవా ఇశ్రాయేలు మీదకి తెగులు రప్పించగా ఆ దినము ఉదయం మొదలుకొని సమాజ కూటము వేళ వరకు అది జరుగుచుండెను. ఎంత సమయం ఇది? ఎంత సమయం? ఆ రోజు ఉదయం మొదలుకొని సమాజం కూటం సాయంత్రం వరకు ఏం జరిగింది? వధ తెగుళ్ళు పట్టుకున్న, ఖడ్గం పట్టుకున్న ఒక భయంకరమైన దూత ఒక ఉదయం నుండి సాయంత్రం వరకు ఎంతమందిని చంపివేసిందంటే, దాను నుండి బెయర్షెబా వరకు 70,000 మంది మృతి పొందారు. అవివేకమైన పని వలన. ఏంటది? కొంచెం గట్టిగా చెప్పండి. తల్లి తండ్రి చేతులు జోడించి చెప్తున్నాను. నీ ఇంట్లో తల్లిగా నువ్వు ఉన్నావా? తండ్రిగా నువ్వు ఉన్నావా? పెద్ద స్థానంలో ఉన్నావా? జాగ్రత్త. నీ అవివేకమైన పని నీ బిడ్డల మీదకి రాకూడదు. నీ అవివేకమైన పని నీ ఇంటి వారి మీదకి రాకూడదు. నీ అవివేకమైన పని నీ సమాజం వారి మీదకి రాకూడదు. నీ అవివేకమైన పని నీ రక్త సంబంధుల మీదకి రాకూడదు. నీ తల్లి మీదకి రాకూడదు. నీ తండ్రి మీదకి రాకూడదు. ఇప్పటికే అవివేకమైన పనులు చాలా చేశాం. నేను ఒక మాట చెప్తాను, ఆపండి, ఇప్పటికైనా ఆపండి. నాకు దేవుడు హృదయంలో ప్రేరేపిస్తున్నాడు. చాలామంది ఇప్పటికే అవివేకమైన క్రియలు చేసుకుంటూ పోతున్నారు. పెద్ద పాపాలు కాదు నేను చెప్పేది, అవివేకం. దేవుడు చెప్పింది చేయడం మానేసి వద్దు అని 10 సార్లు చెప్పిన పనులు చేసుకుంటూ పోతున్నాం. ఇప్పటికీ పోతున్నాం. చూపుతో నిబంధన నీకు లేదు, మాటతో నిబంధన లేదు, చెవులతో నీకు నిబంధన లేదు, చేతులతో నిబంధన లేదు, కాళ్ళతో నీకు నిబంధన లేదు, హృదయంతో నిబంధన లేదు. వద్దు అన్న దాన్ని ఈ అవయవ భాగాల ద్వారా నువ్వు జరిగించుకుంటూ పోతున్నావు. యవన బిడ్డ, పెద్దలారా, చిన్నలారా, వద్దు అన్న మార్గాలను తిరుగుతున్నావు. నా దేవుడు చెప్తున్నాడు, ఇప్పటికైనా అవివేకమైన మార్గాన్ని విడిచిపెట్టలేదా? నీ అవివేకాన్ని బట్టి అనేకులకు నష్టం. ఆదాము చేసిన ఒకని అతిక్రమాన్ని బట్టి మోషే కాలం వరకు మరణమేలింది. నీకు తెలుసో లేదో, నీకు అర్థము కాకుండానే శాపానికి మూల స్తంభానికి అయిపోతున్నావు, పాపానికి ప్రథమ వారసుడిగా అయిపోతున్నావు. నీ ద్వారా అనేకల బ్రతుకులు నాశనం చేయడానికి నీవే ఒక మూల స్తంభంగా మారిపోతున్నావు. ఇప్పటికైనా కళ్ళు తెరుచుకొని నేను చేసిన అవివేకాన్ని బట్టి ఎవనికి నష్టము కాకూడదు ప్రభువా అని నువ్వు ప్రార్థన చేసి అవివేకమైన క్రియని విడిచిపెట్టగలిగితే శుభం, లేదా కష్టం. జరిగిందండి. దాను మొదలుకొని వరకు, బెయర్షెబా వరకు, ఉదయం నుండి సాయంత్రం వరకు ఎంతమంది చచ్చిపోయారు? 70,000 మంది. ఇక్కడ బైబిల్లో ఒక నాకు చాలా హృదయం తాకిన మాట ఏంటంటే 16వ వచనం, అయితే దూత యెరూషలేము పైన హస్తము చాపింది. ఆగండి, తన పని దాను మొదలుకొని బెయర్షెబా వరకు పని పూర్తి చేసింది. ఇక నెక్స్ట్ పని ఏంటంటే యెరూషలేము పురం మీద పడాలి, యెరూషలేము కాపురం చేస్తున్న వారి మీద పడాలి. ఎందుకంటే 3 దినాలు ఆ పని జరిగించాలి కాబట్టి పొద్దున్నుంచి సాయంత్రం వరకు బాగానే ఈ పని చేసుకుని 70,000 మంది వేసి పడేసింది. ఇప్పుడు ఎక్కడికి వచ్చిందంటే యెరూషలేము మీదకి వచ్చింది. యెరూషలేము మీదకి వచ్చిన దూత తన హస్తము చాపి నాశనము చేయబోతున్నప్పుడు
దేన్ని? యెరూషలేముని. యెరూషలేము నాశనం చేయబోతున్నప్పుడు, గాదును నాశనం చేసినప్పుడు దేవుడు రాలేదు. గాదు మొదలుకొని మధ్యలో ఉన్న ప్రాంతాల మీద నాశనం చేసినప్పుడు దేవుడు రాలేదు. బెయేర్షెబా ప్రాంతంలో ఉన్న వారిని పాడు చేసినప్పుడు దేవుడు రాలేదు. కానీ యెరూషలేము మీదకి దూత వచ్చినప్పుడు మాత్రం దేవుడు అంటున్నాడు, ఏమంటున్నాడు తెలుసా? యెహోవా ఆ కీడుని గురించి సంతాపం ఉంది, అంతే చాలును, అంతే చాలును, నీ చెయ్యి తీయమని జనులను నాశనము చేయి దూతతో ఆజ్ఞ ఇచ్చిన. ఒక మాట అడుగుతున్నాను, గాదుని విడిచిపెట్టేశాడే, బెయేర్షెబా వరకు ఉన్న ప్రాంతాలను విడిచిపెట్టేశాడే, ఎందుకు? యెరూషలేము మీద చేసినందుకు. వద్దు, నీ చేయి తీసేమన్నాడో తెలుసా? ఆ యెరూషలేములోనే కాపురం చేస్తున్నాడు దావీదు. దేవునికి మహిమ కలుగుగాక. నా ప్రియ సోదరులారా, ఇదిగో నీ పక్కన 1000 మంది పడినాను, నీ కుడి పక్కన 10,000 మంది కూలినాను, అబ్బాయి మీ వద్దకు రాదు అన్నాడు. లెక్కకు మించి అనేకులు చనిపోయారు, లెక్కకు మించి తెగులు పాలైపోయారు, లెక్కకు మించి యాక్సిడెంట్లు ఎంతో మంది నశించిపోయారు, లెక్కకు మించి అనేక మంది అకస్మాత్తుగా చచ్చిపోయారు. కానీ వాళ్ళ మీద లేనటువంటి కృప, వాళ్ళ మీద లేనటువంటి దయ ఎందుకు నీ మీద తెలుసా? నువ్వు దేవునికి ప్రియుడువో, నువ్వు దేవునికి ఇష్టడైన మనిషివో, నువ్వు దేవునికి కావలసిన అవసరత దేవుడు పెట్టుకున్నాడు కాబట్టి. అందుకే నా దేవుడు చెప్తున్నాడు, నేనైతే దావీదు నివసిస్తున్నటువంటి యెరూషలేము మీదకి కీడును గూర్చి విన్నప్పుడు నేనే సంతాపడ్డాను. వద్దో దావీదు వంశమును, దావీదు ఉన్న వారిని నువ్వేం చెయ్యొద్దు. అది మన జీవితంలో జరుగుతుంది. నీ జ్ఞానమో, నా జ్ఞానమో, నీ పరిశుద్ధతో, నీతో, నీ యొక్క గొప్ప సమర్పణో, లేకపోతే నీ యొక్క ఏదో యోగ్యమైన లక్షణాలు బట్టి కాదు కీడు తొలగించబడ్డాం. నా దేవుని కృప. ఆ మాట అయిన తర్వాత దావీదు ఆ స్థలంలో ఉన్నటువంటి ఔరవున్న ఒక కలం దగ్గరికి వెళ్ళాడు. నాశనం చేసే దూతను కనుగొన్నాడు. అతను చేసిన పని, స్థలాన్ని కొని వెల చెల్లించి బలిపీఠము కట్టి ప్రార్థన చేశాడు. మీ అందరికి ఒక చిన్న మాట చెప్పి నేను ప్రార్థన ముగించేస్తాను, వాక్యం ముగిస్తాను. ఏంటంటే, నీ అవివేకమైన పని వలన నీ కళ్ళెదురుగా చాలామంది చచ్చిపోయారు. వాళ్ళు కూడా అవివేకులే, కానీ నీ అవివేకం నేను ఇంకా పాడు చేయలేదంటే ఓ మాట చెప్పనా, ఆయన హస్తం ఆపుతుంది. అందరి విషయంలో వదిలేశాడు. ఒక మాట అడగనా, ఇందాక అయ్యగారు కూడా చెప్పారు, ఎంతోమందిని తీసిపోయింది కరుణ, నేను ఎందుకు పెట్టాడు దేవుడు? వాళ్ళకంటే గొప్పనా? కాదు, చెయ్యి అడ్డు పెట్టాడు. ఏ తెగుల్ని గుడారు రాకుండా. ఇదిగో ఇశ్రాయేలు పిల్లలు చెప్తున్నాడు, వినండి, ఈరోజు రాత్రికి ఒక సంహారపు దూత రాబోతుంది. ఇదిగో ఐగుప్తులో ఉన్న ప్రతి తొలుచూలు చనిపోతారు. కానీ ఒకటి, మీరు నా ప్రజలు, మీరు నా మనుషులు, మీ ఇంటి గుమ్మముకి, ఆ తలుపు ద్వార బంధాలకి, ఆ గడియల మీద మేక రక్త ప్రోక్షణ ఉండాలి. ఆ రక్త ప్రోక్షణ ఉంటే నా దూత అది చూసి మీ మీదకి రాకుండా పక్కకి వెళ్ళిపోద్ది. నిజంగా యేసు రక్తం మన మీద ఉంది కాబట్టి, మీరు గుర్తెట్టుకోండి, యేసు రక్తం మన మీద ఉంది కాబట్టి అటువంటి కీడు మన మీదకి ఇంకా రావట్లేదు. నువ్వు ఇంకా అలాగే ఉండి దాన్ని గ్రహించకపోతే, మరలా చెప్తున్నాను, నేను కరెక్ట్ అని అనుకోవద్దు, నేను పరిశుద్ధుణ్ణని అనుకోవద్దు, మనం అన్ని విధాలుగా యోగ్యులం అనుకోవద్దు. మనం ఇంకనూ అవివేకులమే, మనం ఇంకనూ అయోగ్యులమే, మనం ఇంకనూ పనికిరాని వారమే. కానీ ఆయన హస్తం రావలసిన కీడు తప్పించి కావలసినటువంటి కృప దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడు. నా అంశం అయిపోయింది. అయితే దావీదు చేసిన ఒక పని, ఇంత కాచిన దేవునికి ఏంటది? 70,000 మందిలో నేను లేను, నా ఇంటి వారు లేరు, నాతో ఉన్నవారు లేరు. కానీ నేనేం చేయాలి తెలుసు? ఇప్పుడు ఆ కళ్ళెమును కొనాలి, వెల చెల్లించాలి. నేను మాట్లాడుతున్నాను, ఇప్పటికీ నువ్వు బ్రతికి ఉన్నావని, ఇప్పటికీ సజీవ లెక్కలో ఉన్నావంటే, ఇప్పటికీ దేవుని కృపను నీ కుటుంబాన్ని దేవుడు కృప ద్వారా కడుతున్నాడు అంటే, ఇప్పటికి ఏం వెల చెల్లించావు నువ్వు దేవునికి? నేను ప్రకటిస్తున్నా యేసునామములో, నువ్వు వెల చెల్లించాలి. రెండోది, బలిపీఠము కట్టాలి. వెల చెల్లించి బలిపీఠం కట్టడం ఏంటో మీకు అర్థం కాకపోతే ఒకసారి మోకాళ్ళేసి దేవుని అడగండి, నేనేం వెల చెల్లించాలి? ఏంటో వెల తెలుసా? విరిగి నలిగిన హృదయము. ఆ వెల ఏంటి? చెప్పాలి. ఏంటి ఆ వెల ఏంటి? తల్లి, ఆ విషయములో నీ మనసు ఏమైపోవాలి తెలుసా? ఇంకా ఆ అవివేకపు క్రియల్లో ఏమైపోవాలి తెలుసా? విరిగిపోవాలి. నీ మనసు ఏమైపోవాలి? గట్టిగా చెప్పాలి, ఏమైపోవాలి? నేను మనం ఒక వాక్యం చెప్పాను, ఏంటో తెలుసా? సమరయ స్త్రీ కూడా విడిచిపెట్టింది.
నేను చెప్తున్నాను, కొండను పగలగొట్టండి అంటున్నాను. దేవునికి స్తోత్రం. చాలామంది కొండను పక్కన పెడతారు, మళ్ళీ వాడుతున్నారు. వద్దు, విరగ్గొట్టండి. విరగ్గొడితే ఆ ఛాయలు నీకు కనబడవిక. స్తోత్రాలు చెప్పండి ఒకసారి. మరలా చెప్తున్నాను, నువ్వు విరిగినప్పుడు నీ మీదకి రావాల్సిన కీడు దేవుడు తప్పిస్తాడు. నువ్వు నలిగిపోయినప్పుడు, ఇందాక అయ్యగారు చెప్తారు కదా, తమ్ముడు కూడా చెప్తున్నారు కదా, ఆయనకు ఒక లూజ్ ఉందంటే ఏంటది? బలహీనత, వీక్ పాయింట్. మనుషులు భూమి మీద ఉండి ఏడుస్తే తట్టుకోలేడటండి. లార్డ్ హల్లెలూయా, ఎంత గొప్ప దేవుడు అండి ఆయన. తెలుసో తెలియకో చేసిన అవివేకమైన క్రియలు ఉన్నాయి. నేను చెప్తున్నాను, ఇంకా మీ అందరికీ మనందరికీ కృప మిగిలింది. వెల చెల్లించు, మరలా బలిపీఠం కట్టుకో. ఈసారి బలిపీఠం ఎలా కట్టాలో తెలుసా? వివేకము కలిగి కట్టాలి, పాపమును విడిచిపెట్టి కట్టాలి, పరిశుద్ధతను చేతబట్టు కట్టుకోవాలి. సనుగోళ్ళు పక్కకు పెట్టి కట్టండి. ఇప్పటికైనా సరే త్రోవకొచ్చి కట్టుకోండి బలిపీఠాన్ని. నామకర్తన విశ్వాసాన్ని పక్కకు పెట్టి, భక్తిని పక్కకు పెట్టి, నిజమైన స్థిరమైన బలమైన ప్రభావవంతమైన బలిపీఠమును కట్టాలి. కట్టిన తర్వాత ప్రతిరోజు బలిస్తూ ఉండాలి. ప్రతిరోజు నీ హృదయం నుంచి రావాలి తెలుసా? ఆ విషయం నేను పాపిని క్షమించు, నలిగిపో, విరిగిపో. అదే దేవునికి ఇష్టమైన పైన సువాసన గల బలిగా మార్చబడుతుంది. నా మాట మీకు అర్థమైతే ఒకసారి దేవునికి స్తోత్రాలు. 70,000లో దావీదు లేడో, కొన్ని లక్షల మందిలో కూడా మనము కూడా లేము. కారణం ఏంటంటే ఆయన హస్తం మనల్ని కాపాడుతుంది. చెయ్యండి, నిలబడండి. నేను అవివేకంగా బ్రతకూడదు, బ్రతికితే నా యేసు కోసం వివేకముగా నడుచుకోవాలి. లేచి నిలబడదామా? ప్రార్థన చేసుకుందాం. నేను చెప్పిన మాటలు మీకు ఏమర్థం నాకు తెలియదు, కానీ ఒక్క మాట చెప్తున్నాను.